వెల్కమ్ టు డాక్టర్స్ టైం. థైరాయిడ్ గ్రంథి మెడ ప్రాంతంలో కంఠముడి కింద ఉండే ఒక గ్రంథి. ఇది సీతాకోక చిలుక రెక్క రూపంలో శ్వాస నాళానికి ఇరు పక్కల ఉంటుంది. శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు గతితప్పడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్కు ప్రధాన కారణాలేంటి, అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి, సంతానలేమికి కారణాలేంటి, అసలు పీసీఓడి సమస్యలు, ఫైబ్రాయిడ్స్కు ప్రధాన కారణాలేంటి, వీటికి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ విద్యారాణి గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 and 716. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు థైరాయిడ్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి? నార్మల్గా థైరాయిడ్ అంటే మన నెక్ భాగంలో చిన్న గ్రంథి ఉంటుంది, కార్టిలేజ్ ఎంకల. సో అది ఒక బటర్ఫ్లై షేప్లో ఫామ్ అయి ఉంటుంది. దానికి థైరాయిడ్ గ్లాండ్ అని చెప్తూ ఉంటాం నార్మల్గా. ఒకవేళ మన బాడీలో ఏమైనా మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ వల్ల ఈ థైరాయిడ్ హార్మోన్స్ డిస్టర్బెన్స్ అయితే ఈ థైరాయిడ్ అనేది ఉత్పత్తి అవుతుంది. సో థైరాయిడ్కి మెయిన్ కారణాలు, అసలు థైరాయిడ్ నుంచి రిలీజ్ అయ్యేది 2 మెయిన్ హార్మోన్స్, T3 అండ్ T4 హార్మోన్స్. అండ్ ఈ T3, T4 హార్మోన్ కంట్రోల్ అయ్యేది THS హార్మోన్ వల్ల, ఏదైతే పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఫ్లక్చువేషన్ అయ్యే రీజన్స్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్. ఎవరైనా లైక్ ఒకటే చోట కూర్చొని ఉన్నారు, ఆర్ ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఆర్ స్ట్రెస్ ఎక్కువ ఉంది, అండ్ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉంటే థైరాయిడ్ ఆ జీన్స్ పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అప్పుడు వాళ్ళకి థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆర్ ఏమైనా మనిషికి డయాబెటీస్ ఉన్నా కానీ, ఆర్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ, PCOD కానీ, ఇలాంటి ఏమైనా ఉన్నా కానీ థైరాయిడ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే డయాబెటీస్, PCOD అండ్ థైరాయిడ్ అనేది ఈ హార్మోన్స్ అనేది లోపల నుంచి లింక్ ఉంటాయి. సో PCOD ఉన్న వాళ్ళకి థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మందిలో డయాబెటిక్ అండ్ థైరాయిడ్ అనేది ఒకటేసారి డిటెక్ట్ చేస్తూ ఉంటాం. సో ఎవరికైనా ఏ ఒక్క డిజీజ్ ఉన్నా కానీ దానికి కంట్రోల్ చేసుకోవాల్సిన ఇంపార్టెన్స్ అనేది ఉంది. సో అది అన్కంట్రోల్ ఉంటే, అది కంట్రోల్ సరిగ్గా చేయకపోతే వాళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ రావచ్చు, ఆర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి PCOD రావచ్చు, ఆర్ 3 కూడా ఒకటేసారి కూడా కలిసి కూడా ఒక్క మనిషిలో రావచ్చు. అండ్ ఒబేసిటీ, ఎక్కువ వెయిట్ గెయిన్ ఎవరిలో అయితే ఉంటారో వాళ్ళలో కూడా ఈ థైరాయిడ్ అనేది చూస్తూ ఉంటాం. అండ్ వాళ్ళ బాడీలో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఆర్ థైరాయిడ్కి ఏమైనా డ్యామేజ్ అవ్వడం వల్ల హ్యాషిమోటోస్ థైరాయిడైటిస్ అని చెప్తూ ఉంటాం, ఆర్ గాయిటర్ చెప్తూ ఉంటాం, గ్రేవ్స్ డిజీజ్ అని చెప్తుంటాం. దీనివల్ల కూడా వాళ్ళకి థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే అండి, మెయిన్గా థైరాయిడ్ అంటే సిమ్టమ్స్ అనేవి అందరిలో ఒకేలాగా ఉంటాయి, ఏమైనా డిఫరెన్స్ ఉంటాయి? ఫస్ట్ థైరాయిడ్ వచ్చిందంటే అది హైపోథైరాయిడా, హైపర్ థైరాయిడా 2 టైప్స్లో ఉంటాయి. సో ఫస్ట్ అది చూసుకోవాలి. హైపోథైరాయిడ్ది వేరే సిమ్టమ్స్ ఉంటాయి, హైపర్ థైరాయిడ్లో వేరే సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ థైరాయిడ్ ఉన్న ప్రతి వాళ్ళలో సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి అని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పలేము. ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క సిమ్టమ్స్ మనం చూస్తూ ఉండొచ్చు, కానీ కొన్ని పర్టికులర్ సిమ్టమ్స్ ఉంటాయి, దానివల్ల ఇది థైరాయిడ్ అని చెప్పి గుర్తించవచ్చు. అండ్ ఇంకా కొన్ని పర్టికులర్ సిమ్టమ్స్ ఉంటాయి, దానివల్ల ఇది హైపోథైరాయిడా, హైపర్ థైరాయిడా అని కూడా పట్టవచ్చు. సో హైపోథైరాయిడ్ అంటే ఏంటంటే ఏదైతే థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవుతాయో థైరాయిడ్ నుంచి, అది ఒకవేళ తగ్గితే, మన బాడీలో హార్మోన్స్ తగ్గితే దానికి హైపోథైరాయిడ్ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. అండ్ అదే ఒకవేళ ప్రొడక్షన్ ఎక్కువ అయితే థైరాయిడ్ హార్మోన్స్ది, హైపర్ థైరాయిడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి జనరల్గా 90% ఆఫ్ కేసెస్ ఆర్ హైపోథైరాయిడ్ కేసెస్, అండ్ 10% ఆర్ 20% కేసెస్ ఆర్ హైపర్ థైరాయిడ్ పేషెంట్స్. సో ఇప్పుడు సిమ్టమ్స్ చూసుకుంటే హైపోథైరాయిడ్లో అన్నీ అంటే హార్మోన్స్ ఎలా అయితే తక్కువ రిలీజ్ అవుతాయో దానివల్ల వాళ్ళ బాడీలో మెటబాలిజం అనేది కూడా చాలా తగ్గిపోతూ ఉంటుంది. లైక్ వాళ్ళు చేసే ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ వాళ్ళ హార్ట్ రేట్, ఏదైతే నార్మల్ హార్ట్ రేట్ ఉంటుందో 72 బీట్స్ పర్ మినిట్, అది కూడా స్లో హార్ట్ రేట్ అనేది అవుతూ ఉంటుంది. అండ్ సడన్ వెయిట్ గెయిన్ ఉంటుంది. అండ్ వాళ్ళకి ఎపటైట్ కూడా, అంటే ఫుడ్, వాళ్ళకి ఆకలి కూడా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ వాళ్ళు నీరసంగా అయిపోతారు, లేజినెస్ వస్తుంది, మతిమరుపు వస్తూ ఉంటుంది జనరల్గా. అండ్ వాళ్ళకి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది చూస్తుంటాం జనరల్గా చాలామందిలో. అండ్ హెయిర్ లాస్ అయిపోతూ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, ఆర్ స్ట్రెస్ డిజార్డర్స్ ఉంటాయి, యాంగ్జైటీ ఉంటుంది, యాంగర్ ఉంటుంది, అండ్ థిన్నింగ్ ఆఫ్ హెయిర్స్ ఉంటుంది, బ్రిటిల్ హెయిర్ ఉంటుంది. ఇవన్నీ సిమ్టమ్స్ మనం తీసుకుంటే హైపోథైరాయిడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదే కంపేర్ టు హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి కాబట్టి వాళ్ళలో అన్ని ఫిజికల్ యాక్టివిటీస్ అనేది ఓవర్గా యాక్ట్ చేస్తూ ఉంటారు. లైక్ హైపర్ యాక్టివ్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ బాడీ మొత్తం.
సో హైపర్ యాక్టివ్ అయినప్పుడు వాళ్ళ హార్ట్ రేట్ అనేది ఎక్కువగా లైక్ బీట్స్ 72 per beats minute ఉండాల్సింది 90 per beats minute ఉంటుంది. ఆర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది డైలీ బేసిస్ మీద. అండ్ వాళ్ళకి ఆకలి అనేది పెరుగుతూ ఉంటుంది, బట్ వెయిట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. అదే కంపేర్ టు హైపోథైరాయిడ్లో వెయిట్ గెయిన్ అవుతుంది, బట్ వాళ్ళకి ఆకలి ఉండదు. అదే హైపర్ థైరాయిడ్లో వెయిట్ వాళ్ళకి లాస్ అవుతుంది, ఎంత ఫుడ్ తిన్నా కానీ వాళ్ళకి వెయిట్ లాస్ అవుతూనే ఉంటుంది. అండ్ స్లీప్లెస్నెస్ ఉంటుంది. నైట్ వాళ్ళు పడుకున్నా కానీ తొందరగా నిద్ర పట్టకపోవడం, నిద్ర పట్టినా కానీ వాళ్ళకి స్లీప్ డిస్టర్బెన్స్, మధ్యలో మెలకు రావడం కానీ, ఆర్ యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. హెయిర్ ఫాల్ అనేది ఏ థైరాయిడ్, హైపోథైరాయిడ్ అయినా హైపర్ థైరాయిడ్ అయినా రెండిట్లో హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ వాళ్ళకి డైరియా ఉంటుంది. హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి డైరియా, లూజ్ మోషన్స్ అవుతూ ఉంటుంది. ఒక రోజులో 4-5 times మోషన్స్కి వెళ్ళడం లాంటిది చేస్తూ ఉంటారు. అండ్ హెడేక్ ఉంటుంది, ఫెటీగ్ ఉంటుంది. అండ్ హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు హీట్ తట్టుకోలేరు, అంటే వేడిని తట్టుకోలేరు. అండ్ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు చలిని తట్టుకోలేరు. సో ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ తీసుకుంటే ఈ హైపోథైరాయిడా హైపర్ థైరాయిడా అని మనం తెలుసుకొని దాని రేంజెస్ బట్టి వాళ్ళకి పర్మనెంట్గా క్యూర్ అనేది ఇవ్వచ్చు. ఓకే, థైరాయిడ్ అనేది ఉంటే పీసీఓడికి దారి తీస్తుందంటారు? ఖచ్చితంగా తీస్తుందండి. ఒకవేళ థైరాయిడ్ రేంజెస్ ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయి అండ్ దానికి మనం మందులు తీసుకొని ఆ టాబ్లెట్స్ ఏమైనా ఏ రకమైన టాబ్లెట్స్ వాడి అది కంట్రోల్లో తీసుకొని రాకపోతే అది ఖచ్చితంగా పీసీఓడిని దారి తీస్తుంది. అంటే లైక్ వాళ్ళకి నార్మల్గా పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని చెప్తూ ఉంటాం. అంటే ఓవరీస్లో ఏదైతే నార్మల్ ఓవరీస్ ఉన్నాయో దానిలో ఎవ్రీ మంత్ ప్రాసెస్ అనేది ఎగ్ ఫామ్ అవుతుంది. అండ్ ప్రతి మంత్ మెన్సెస్ వల్ల ఆర్ పీరియడ్స్ వల్ల అది రిలీజ్ అవుతూ ఉంటుంది. కానీ పీసీఓడి ఉన్న వాళ్ళకి అసలు ఎగ్ ఫామ్ అవ్వదు. ఆర్ ఎగ్ ఫామ్ అయినా కానీ ఆ ఎగ్ అనేది హెల్తీ ఎగ్ ఉండదు, ఆర్ కొన్ని డ్యామేజ్డ్ ఎగ్ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది సరిగ్గా ఉండదు, ఆర్ యాబ్సెన్స్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు పీసీఓడి అని చెప్పి చూసుకుంటూ ఉంటాం. అండ్ ఎవ్రీ మంత్ అవ్వాల్సింది వాళ్ళకి మెన్సెస్ అనేది 2 monthsకి ఒకసారి అవుతుంది, ఆర్ 3 monthsకి ఒకసారి. చాలామందికి పీసీఓడి ఉన్న వాళ్ళకి 6 months వరకు కూడా మెన్సెస్ కాకుండా కూడా ఉంటారు. అండ్ ఫ్రీక్వెంట్ మెన్స్ట్రేషన్ అవుతూ ఉంటుంది, 15 daysలో ఒకసారి అవుతుంది, ఆర్ 45 to 45 days వరకు కంటిన్యూస్ మెన్సెస్ అవుతూ ఉంటుంది. సో ఈ హార్మోన్స్ లోపల నుంచి వాళ్ళ బాడీలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి పీసీఓడి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత వాళ్ళకి పెళ్ళి అయినాక వాళ్ళకి ఫ్యూచర్లో లైక్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ చేయడానికి కూడా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటుంది పీసీఓడి ఉన్న వాళ్ళకి. ఓకే అండి, మెయిన్గా థైరాయిడ్ విషయానికి వస్తే ఇది కాంప్లికేటెడా ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేస్తే? ఒకవేళ థైరాయిడ్ అనేది ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే, అది సరిగ్గా క్యూర్ చేసుకోకపోతే, నార్మల్గా బయట నుంచి మెడిసిన్స్ వాడినా కానీ వాళ్ళకి అది వాడినంత రోజులే వాళ్ళకి కరెక్ట్గా అది మెయింటైన్ అవుతూ ఉంటుంది హార్మోన్స్. కానీ ఎప్పుడైతే వాళ్ళు మెడిసిన్స్ వాడడం మానేస్తారో మళ్ళీ ఆ రేంజెస్ ఫ్లక్చువేషన్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కొత్త సిమ్టమ్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ ఒక్కొక్కరు చూస్తూ ఉంటారు. సో ఈ థైరాయిడ్ అనేది ఫస్ట్ కంట్రోల్లో తీసుకొని రావడమే ఫస్ట్ థింగ్ పేషెంట్స్ చేయాల్సింది. ఒకవేళ థైరాయిడ్ కంట్రోల్లో ఉన్నా కానీ వాళ్ళకి పీసీఓడి వచ్చిందంటే ఆ పీసీఓడి అసలు ఏ స్టేజ్లో ఉంది, యూఎస్జీ స్కానింగ్ చేయించుకొని దగ్గరలో డాక్టర్ని కనుక్కోవాలి, గైనిక్ డాక్టర్ని లైక్ వెళ్ళి కనుక్కోవాలి. అండ్ బ్లడ్ టెస్ట్ చేయాలి. హెవీ బ్లీడింగ్, కొంతమందికి హెవీ ఫ్లో అవుతూ ఉంటుంది, ఎవ్రీ మంత్ అవుతుంది, కరెక్ట్ రెగ్యులర్ ఫ్లో ఉంటుంది, 28 days సైకిల్ ఉంటుంది, బట్ 10 days వరకు వాళ్ళకి కంటిన్యూ హెవీ ఫ్లో అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఎనీమియా అని చెప్తూ ఉంటాం. లైక్ వాళ్ళ బాడీలో బ్లడ్ తక్కువ అయిపోవడం కానీ, ఆర్ బాడీ వీక్నెస్ అవ్వడం, ఆర్ హెయిర్ లాస్ అవ్వడం, ఇలాంటిది చూస్తుంటాం. సో ఇలాంటి పేషెంట్స్ వెళ్ళి ఈ ఓవరీస్లో ఏదైతే సిస్ట్ ఫామ్ అవుతాయో పీసీఓడిలో అది క్యూర్ చేసుకోవడం అనేది బెటర్. లేకపోతే అది ఇంకా కాంప్లికేషన్స్ అయ్యి ఓవరీస్ డ్యామేజ్ అవ్వడం కానీ, ఆర్ వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ పర్మనెంట్గా వాళ్ళు ప్రెగ్నెన్సీస్ కన్సీవ్ చేయకపోవడం లాంటిది సిమ్టమ్స్ మనం చూస్తూ ఉంటాం. సో మెయిన్గా పీసీఓడి గురించి మాట్లాడుతున్నారు. అసలు పీసీఓడిని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి, అలాగే టైప్స్ ఉంటాయి ఇందులో? సో పీసీఓడి మనం తీసుకుంటే ఒకవేళ ఇది నెగ్లెక్ట్ చేస్తే తర్వాత ఫ్యూచర్లో కన్సీవ్ చేసుకోనికి చాలా ఇబ్బంది పడతారు పేషెంట్స్. ఆర్ ఏదైతే ప్యూబర్టీ స్టేజ్ అమ్మాయిలు ఉంటారో వాళ్ళు ఒకవేళ పీసీఓడి చూసి కూడా నెగ్లెక్ట్ చేస్తే తర్వాత పెళ్ళి అయినాక వాళ్ళు ఇన్ఫర్టిలిటీకి ఎదురవుతారు. ఇన్ఫర్టిలిటీ అంటే తొందరగా కన్సీవ్ అవ్వకపోవడం. సో అసలు పీసీఓడి వచ్చిందని సిమ్టమ్స్ ఎలా కనుక్కోవచ్చు అంటే, లైక్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది వాళ్ళ బాడీలో, లైక్ వాళ్ళకి ముస్టాచ్ వస్తుంది, బియర్డ్ వస్తుంది,
ఆర్ చెస్ట్ హెయిర్ గ్రోత్ అవుతుంది ఆర్ హెయిర్ లాస్ అవ్వడం అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అండ్ హెవీ మెన్స్ట్రల్ ఫ్లో ఉంటుంది ఆర్ ఓన్లీ 1 డే ఫ్లో ఉంటుంది. ఎవ్రీ మంత్ వస్తుంది బట్ ఓన్లీ 1 డే ఫ్లో అయ్యి బ్లీడింగ్ అయ్యి అది ఆగిపోతుంది. లేకపోతే ఓన్లీ స్పాటింగ్ కనిపిస్తుంది, బ్లీడింగ్ అనేది అసలు జరగదు, జస్ట్ ఓన్లీ స్పాటింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ అనేది ఒబేసిటీ, వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు, అన్వాంటెడ్ వెయిట్ గెయిన్ ఉంటారు. వాళ్ళు ఎంత తక్కువ ఫుడ్ తిన్నా, ఎంత డైటింగ్ చేసినా కానీ వాళ్ళకి వెయిట్ గెయిన్ అనేది పెరుగుతుంటుంది. ఇప్పుడు వాళ్ళు 50 kgs ఉన్నా కానీ 1 మంత్లో నెక్స్ట్ మంత్లో వాళ్ళు 55 అవుతారు. దెన్ సడన్గా 5 kgs కానీ 6 kgs కానీ పెరగడం అవుతుంటారు. అండ్ పీసీఓడి ఉన్న వాళ్ళు ఎంత వాకింగ్ చేసినా ఆర్ ఎంత డైట్ ఫాలో చేసినా ఓన్లీ గ్రామ్స్లో మాత్రమే వాళ్ళ వెయిట్ తగ్గుతూ ఉంటుంది, కేజీస్లో మాత్రం వాళ్ళ వెయిట్ అనేది తగ్గదు. సో ఎప్పుడైతే వాళ్ళ ఓవరీస్లో సిస్ట్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ ఆర్ ఎండోమెట్రియోసిస్ అని చెప్పి రీజన్స్ చెప్పుకుంటుంటాం, ఎండోమెట్రియోసిస్ వల్ల పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఆర్ ఎడినోమయోసిస్ వల్ల ఆర్ ఏమైనా వాళ్ళ బాడీలో క్రోమోజోమల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కానీ ఆర్ హార్మోనల్ ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉన్నా లైక్ ప్రొజెస్ట్రాన్ ఎక్కువైనా కానీ, ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ ఎక్కువైనా, ఎల్హెచ్ హార్మోన్ ఎక్కువైనా, ప్రొలాక్టిన్, ఆండ్రోజన్ ఇలాంటి హార్మోన్స్ ఎప్పుడైతే హై రేంజెస్లో వెళ్తాయో అప్పుడు వీళ్ళు పీసీఓడి అని చెప్పి మనం కనుక్కోవచ్చు. అండ్ ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ చూసుకుంటే వాళ్ళకి స్కిన్ డిజీజెస్ వస్తూ ఉంటాయి, లైక్ స్కిన్ ఇచ్చింగ్ ఉంటుంది, డ్రైనెస్ ఉంటుంది ఆర్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది అండ్ వెజనైటిస్ ఉంటుంది, లైక్ ఇన్ఫెక్షన్ అవుతుంది వెజైనా దగ్గర. సో ఇలాంటివి చూసుకుంటే పీసీఓడి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే అండి, మెయిన్గా అంటే ఈ పీసీఓడిని అసలు క్యూర్ చేసుకోలేమంటారా? ఇన్ కేస్ స్టార్టింగ్ స్టేజ్లో గుర్తిస్తే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, మైల్డ్గా ఉంటాయి, ఎలా గుర్తుపట్టాలి? స్టార్టింగ్ స్టేజ్లో పీసీఓడి ఉంటే పర్మనెంట్గా క్యూర్ తప్పకుండా దీంట్లో వస్తూ ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్ అంటే ఎప్పుడైతే మెనార్కీ అవుతుందో, ప్యూబర్టీ స్టేజ్లో ఎప్పుడైతే చిన్నపిల్లలు పీరియడ్స్ స్టార్ట్ అవుతాయో వాళ్ళకు 2 years వరకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది అది నార్మల్. అది వాళ్ళ బాడీలో హార్మోన్ చేంజెస్ ఉంటాయి కాబట్టి అది నార్మల్ రేంజ్కి రావడానికి ఒక 2 years పడుతుంది. సో అప్పటి వరకు మనం నార్మల్ రేంజ్లో తీసుకోవచ్చు. కానీ ఆఫ్టర్ 2 years కూడా వీళ్ళకి ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉంది, 2 months ఒక్కసారి వస్తుంది ఆర్ హెవీ బ్లీడింగ్ అవుతుంది ఆర్ అస్సలకే మెన్సెస్ ఆగిపోయిందంటే అప్పుడు ఇది పీసీఓడి అని చెప్పి మనం కనుక్కోవచ్చు. అండ్ దీనికి యూఎస్జీ స్కాన్ అనేది ఉంటుంది, యూఎస్జీ అబ్డామెన్ అండ్ పెల్విస్. ఆ స్కాన్లో మనకి అసలు ప్రాబ్లం ఎక్కడుంది, అసలు వాళ్ళ యూటరస్లో ఏం జరుగుతుంది, ఏం ప్రాసెస్ అవుతుంది, అండ్ దాని తర్వాత ఫాలిక్యులర్ స్టడీ ఉంటుంది. సో అసలు వాళ్ళ ఫాలిక్యుల్స్ కరెక్ట్గా రిలీజ్ అవుతున్నాయా, అండ్ దాని తర్వాత బ్లడ్ టెస్ట్ చేయాలి. బాడీలో బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి పీరియడ్స్లో బ్లడ్ ఫ్లో అనేది కరెక్ట్గా అవ్వదు. అండ్ ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి థైరాయిడ్ టెస్ట్ కూడా కంపల్సరీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళకి పీసీఓడిలో ఏం సిస్ట్ లేకపోయినా, ఓవరీస్లో సిస్ట్ లేకపోయినా, ఫైబ్రాయిడ్స్ లేకపోయినా, ఇర్రెగ్యులర్ మెన్సెస్ వస్తున్నాయంటే థైరాయిడ్ హార్మోన్స్ ఏమైనా వాళ్ళ బాడీలో ఫ్లక్చువేట్ అవుతున్నాయా అని చెప్పి జనరల్గా చూసుకుంటూ ఉండాలి. ఈ మధ్యకాలంలో స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల చిన్న ఏజ్లో 14, 15 ఆర్ 20s ఏజ్లో కూడా చిన్న అమ్మాయిలకి కూడా జనరల్గా చూస్తున్నాం. సో అలా ఫ్యూచర్లో అది ప్రాబ్లం కాకుండా స్టార్టింగ్ స్టేజ్లోనే చిన్నప్పుడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తే వాళ్ళకి ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ రావు. ఓకే అండి, థైరాయిడ్ విషయానికి వస్తే అంటే డయట్ ఎలా ఉండాలి? అంటే అందరూ ఒకటే విధంగా తీసుకోవాలా, లేదంటే ఏమైనా డిఫరెన్స్ ఉందా? థైరాయిడ్ విషయంకి అయితే హైపర్ థైరాయిడ్కి అన్ని పాటింపులు ఉండవు. సో నార్మల్గా వాళ్ళు లైక్ టీ, కాఫీ ఆర్ ఏమైనా బయట ఫుడ్స్, జంక్ ఫుడ్స్ కానీ, ఆయిలీ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ అలా వాళ్ళు కొంచెం డైటింగ్ చేస్తే సరిపోదు. కానీ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి సోయా కానీ, క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్, పొటాటోస్ కానీ ఆర్ టీ, కాఫీ, బయట ఫుడ్, ఆయిలీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ ఇలాంటి కొన్ని ఫుడ్లో పాటిస్తూ వీళ్ళు కరెక్ట్గా డైట్ మెయింటైన్ చేసి స్లీప్ కూడా కరెక్ట్ ఉండాలి. వాళ్ళకి 6 to 9 hours స్లీప్ ఉండి వాళ్ళు అండ్ టెన్షన్ ఫ్రీ ఉండాలి. ఫస్ట్ వాళ్ళ బాడీలో ఏ హార్మోన్స్ అయినా ఫ్లక్చువేట్ అవ్వద్దు, అంటే లైక్ ఇంబ్యాలెన్స్ అవ్వద్దు అంటే ఫస్ట్ స్ట్రెస్ ఫ్రీ ఉండాలి వాళ్ళ లైఫ్. అండ్ ఖచ్చితంగా డైలీ వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అనేది 15 minutes డైలీ 15 minutes ఉండాలి. అండ్ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఫస్ట్ థింగ్ అనేది వీళ్ళు యోగా చేయాలి, మెడిటేషన్ ఆర్ చిన్నపిల్లలు ఉంటే సైక్లింగ్ చేయాలి, స్కిప్పింగ్ చేయాలి.
సో ఇలా వాళ్ళ బాడీలో ఉన్న ఏ హార్మోన్స్ ఫ్లక్చువేట్ అవుతున్నా కానీ అది బ్యాలెన్స్ స్టేజ్కి రావడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అండ్ దాంతోపాటు సపోర్టివ్ మెడిసిన్స్గా హోమియోకేర్ ఇంటర్నేషనల్కి వెళ్తే దీనికి పర్మనెంట్ క్యూర్ అనేది మీకు దొరుకుతూ ఉంటుంది. సో సపోర్టివ్ మెడిసిన్స్ మీరు తీసుకుంటే ఖచ్చితంగా మీకు ఫ్యూ మంత్స్లోనే, స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి ఫ్యూ మంత్స్లోనే దీనికి పర్మనెంట్ క్యూర్ అనేది దొరుకుతూ ఉంటుంది. అండ్ దీనివల్ల వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఫ్యూచర్లో. అండ్ ఇది మెయిన్గా మేల్ ఇన్ఫర్టిలిటీ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ 2 టైప్స్లో ఉంటాయి ఇన్ఫర్టిలిటీ అంటే. అండ్ పీసీఓడి ఉన్న వాళ్ళు క్యూర్ చేసుకోకపోతే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ అంటే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ వస్తుంది. ఆర్ అది క్యూర్ చేసుకున్నా ఆర్ వాళ్ళకి పీసీఓడి థైరాయిడ్ లేకపోయినా వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ వస్తుంది అంటే దానికి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి వాళ్ళకి. లైక్ వాళ్ళకి డయాబెటీస్ ఉందా బాడీలో, ఆర్ ఇన్ఫర్టిలిటీ వస్తుందంటే వాళ్ళ ఫాలిక్యులర్ స్టడీ చూడాలి వాళ్ళకి. లైక్ వాళ్ళ బాడీలో హార్మోన్స్ ఎలా ఉన్నాయి, కంట్రోల్లో ఉన్నాయా ఆర్ ఫ్లక్చువేట్ అవుతున్నాయి, ఆర్ ఏమైనా స్ట్రెస్ ఉందా వాళ్ళకి, ఆర్ మెంటల్లీ ఏమైనా డిస్టర్బ్డ్ ఉన్నారా వాళ్ళు, లైక్ ఏమైనా ఫియర్ ఉందా వాళ్ళు, ఎవరైనా చనిపోయింది చూసినారు ఆర్ ఇలాంటివి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. దేనివల్ల అయితే వాళ్ళు కొంచెం భయపడతారు. సో దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకవేళ ఫీమేల్స్కి ఇన్ఫర్టిలిటీ వచ్చిందంటే అది ప్రైమరీ అయినా కావచ్చు, సెకండరీ అయినా కావచ్చు. అండ్ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ తీసుకుంటే ఎవరైతే పెళ్ళి అయిన 2 years వరకు ఆర్ 1.5 year వరకు వితౌట్ యూజింగ్ కాంట్రసెప్టివ్ పిల్స్ వాళ్ళు కంటిన్యూస్గా ఇంటర్కోర్స్ చేస్తూ ఉంటారు, అంటే కాంటాక్ట్లో ఉంటారో వాళ్ళకి ఈ ప్రెగ్నెన్సీ అనేది కన్సీవ్ అవ్వదు. సో అప్పుడు వాళ్ళు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అని చెప్పి మనం అనుకోవచ్చు. సో వాళ్ళకి కొన్ని టెస్ట్లు ఉంటాయి, ఆ టెస్ట్ చేయించుకొని దగ్గరలో ఉన్న డాక్టర్కి విజిట్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా దీనికి క్యూర్ దొరుకుతుంది. ఓకే అండి, పీసీఓడి అనేది అంటే స్టార్టింగ్ స్టేజ్లో మైల్డ్గానే ఇంతకుముందు మీరు ఆల్రెడీ చెప్పారు. అంటే పీసీఓడి ముదిరిన తర్వాత హోమియోలో ఎలా ట్రీట్ చేస్తారు? పీసీఓడికి చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అలానే నెగ్లెక్ట్ చేస్తే అది లాంగ్ టర్మ్ పీసీఓడిలో అది ఓవరీస్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంటుంది. ఆ ట్యూబర్ అనేది ఫాలోపియన్ ట్యూబ్స్ ఏదైతే ఉన్నాయో అది బ్లాకేజ్ అవ్వడం లాంటిది జరుగుతూ ఉంటుంది. ఆర్ అది కాకుండా బ్లీడింగ్ అనేది ఎక్కువై పేషెంట్కి వీక్నెస్ వస్తుంది అండ్ చాలామందికి గిడ్డినెస్ వస్తుంది, లైక్ కళ్ళు తిరగడం లాంటిది జరుగుతుంటుంది, హెయిర్ లాస్ ఉంటుంది. సో ఈ కాంప్లికేషన్స్ రాకుండా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మెడిసిన్స్ తీసుకుంటే, ఎందుకంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషన్ మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి పేషెంట్ వచ్చి ఏదైతే సిమ్టమ్స్ చెప్తారో దాన్ని బట్టి వాళ్ళ బాడీని రిలేటెడ్ మెడిసిన్స్ ఇస్తాం కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా క్యూర్ దొరుకుతుంది. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ హెవీ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి బ్లీడింగ్ తగ్గుతుంది. వాళ్ళకి ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉందంటే మెల్లమెల్లగా ఆ మెన్సెస్ అనేది కరెక్ట్ సైకిల్కి 28 to 30 days సైకిల్కి తీసుకురావడానికి ట్రై చేస్తాం. అండ్ 10 days మెన్సెస్ ఎవరికైతే కంటిన్యూస్గా ఫ్లో అవుతుందో వాళ్ళకి 5 days వరకు 6 days వరకు అవ్వడానికి ఆ మెడిసిన్స్ ఇస్తాం. సో ఇలాంటి ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా అండ్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ వాళ్ళకి అవుతూ ఉంటుంది, లైక్ ముస్టాచ్ వస్తుంది, బియర్డ్ వస్తుంది ఫీమేల్స్లో. సో అలా రాకుండా ఆర్ వచ్చిన హెయిర్స్ కానీ అది ఊడిపోవడం లాంటిది మెడిసిన్స్ కూడా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి పీసీఓడికి. సో ఒక్కసారి పీసీఓడి వెళ్ళిందంటే మళ్ళీ తర్వాత లైఫ్ లాంగ్ వాళ్ళకి ఇంకోసారి రాకుండా కూడా మెడిసిన్స్ చాలా ఉన్నాయి. సో అలా పర్మనెంట్గా క్యూర్ చేస్తున్నామండి. ఓకే, ఇప్పుడు థైరాయిడ్ ఉంటే కంపల్సరీ ఇన్ఫర్టిలిటీ ఉండే ఛాన్స్ ఉందంటారా? థైరాయిడ్ ఉంటే కంపల్సరీ ఇన్ఫర్టిలిటీ వస్తుంది అని చెప్పి మనం చెప్పలేము, కానీ ఒకవేళ థైరాయిడ్ కరెక్ట్గా ట్రీట్ చేయకపోతే, థైరాయిడ్ హార్మోన్స్ ఫ్లక్చువేట్ అవుతున్నాయి, కరెక్ట్గా దానికి మెడికేషన్స్ వాడకపోతే అప్పుడు ఇన్ఫర్టిలిటీ కూడా అది లీడ్ చేయొచ్చు. అదే థైరాయిడ్ అనేది కరెక్ట్గా లైక్ మెడిసిన్స్ టైం టు టైం వేసుకొని అది నార్మల్ రేంజ్లో మనం మెయింటైన్ చేస్తున్నామంటే ఇన్ఫర్టిలిటీ రాకుండా ఉంటుంది. అండ్ చాలామందికి ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ వస్తుంది కానీ అది వాళ్ళకి వాళ్ళు గుర్తించరు. సో ప్రతి 3 monthsకి ఒక్కసారి బ్లడ్ టెస్ట్ కానీ థైరాయిడ్ ప్రొఫైల్ కానీ చేయించుకుంటూ ఉండాలి. అండ్ థైరాయిడ్ వచ్చిన వెంటనే అప్పటి నుంచి మెడిసిన్స్ వాడడం స్టార్ట్ చేసేయాలి. ఒకవేళ అలా చేయకపోతే వాళ్ళకి బేబీలో గ్రోత్, ఫిజికల్ గ్రోత్ కానీ మెంటల్ గ్రోత్ కానీ సరిగ్గా ఉండదు, ఆర్ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఆర్ వాళ్ళకి డెవలప్మెంట్ అనేది కరెక్ట్ ఉండదు, ఆర్ వాళ్ళు బేబీస్ పుట్టినాక కానీ వాళ్ళు చాలా స్లో ఉంటారు, లైక్ వాళ్ళ ఐక్యూ లెవెల్ అనేది తగ్గిపోతుంది అండ్ నార్మల్ ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. సో థైరాయిడ్ ఎప్పుడైతే బేబీ వూమ్లో ఉంటుందో, ప్రెగ్నెంట్ లేడీస్లో ఎప్పుడైతే థైరాయిడ్ డిటెక్ట్ అవుతుందో అప్పటి నుంచే వాళ్ళు థైరాయిడ్ లెవెల్స్ అనేది మెయింటైన్ చేసుకోవడం ఉంటూ ఉండాలి.
అండ్ బిఫోర్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి థైరాయిడ్ ఉంటే వాళ్ళు నార్మల్ లెవెల్స్ మెయింటైన్ చేస్తే అప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది కన్సీవ్ అవుతుంది. కానీ అది కూడా ఒకవేళ కన్సీవ్ అవ్వకపోతే వాళ్ళకి బాడీలో ఏ ప్రాబ్లం ఉంది, అసలు వాళ్ళు పీసీఓడి అంటే వాళ్ళు ఏమైనా స్ట్రెస్ ఉందా వాళ్ళకి, ఆర్ ఏమైనా టెన్షన్ ఉందా, ఏమైనా హార్మోన్స్ డిస్టర్బెన్స్ ఉందా, అండ్ టీహెచ్ఎస్ లెవెల్ ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు ఎక్కువ అవుతుంది, ఆ టెస్ట్ కూడా ఉంటుంది. లైక్ హార్మోనల్ టెస్ట్ అని చెప్తూ ఉంటాం. సో దాంట్లో అన్ని రేంజెస్ తెలుస్తాయి. నార్మల్గా టీఎస్హెచ్ అనేది ఎప్పుడైతే ఎక్కువ రిలీజ్ అవుతాయో T3 T4 లెవెల్స్ అనేది తక్కువ రిలీజ్ అవుతాయి. సో ఇది నార్మల్ ప్రాసెస్, మనం నార్మల్ ప్రాసెస్ అనేది చెప్పుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే ఈ రేంజెస్లో ఈ ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటాయో ఈ టీహెచ్ఎస్లో T3 T4లో అప్పుడు థైరాయిడ్ అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఆ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది చాలామందికి. అండ్ ఒకవేళ ఫీమేల్కి ఇన్ఫర్టిలిటీ లేదు అని ఫీమేల్లో అన్ని టెస్ట్లు చేయించడం అది నార్మల్ ఉందంటే మేల్స్లో చెక్ చేయాలి. మేల్స్లో కూడా థైరాయిడ్ ఉండడం వల్ల ఇన్ఫర్టిలిటీ ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మేల్స్లో ఏమేమి మనం నార్మల్గా చూసుకోవచ్చు అంటే స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది, ఆర్ స్పర్మ్స్ వచ్చిన కానీ అది స్పర్మ్ మొటిలిటీ అనేది తగ్గిపోతుంది, ఆర్ స్పర్మ్ క్వాలిటీ అనేది బ్యాడ్ స్పర్మ్ క్వాలిటీ ఉంటుంది, ఆర్ ఎస్టీడీ ఉంటుంది, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అని ఉంటుంది. సో అండ్ చాలామందికి ఇది అబ్నార్మల్గా స్పర్మ్ సైజ్ ఉంటుంది. లైక్ స్పర్మ్స్ అనేది కరెక్ట్గా వాళ్ళు షేప్లో కానీ సైజ్లో కానీ రిలీజ్ అవ్వవు. సో ఇలాంటి టెస్ట్ సెమెన్ ఎనలైసిస్ వల్ల మేల్స్లో ఏ ప్రాబ్లం ఉంది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ సెమెన్ ఎనలైసిస్ కూడా తెలియకపోతే యూఎస్జీ ఆఫ్ స్క్రోటమ్ ఉంటుంది, అంటే స్కానింగ్ ఆఫ్ స్క్రోటమ్ చేయించుకోవాలి. దాంట్లో ఏమైనా డిఫెక్ట్ ఉందా, చాలామందికి బర్త్ డిఫెక్ట్ ఉంటుంది మేల్స్లో. సో ఏమైనా బర్త్ డిఫెక్ట్ ఉందా, ఆర్ వాళ్ళకి ఎరెక్షన్ ప్రాబ్లం అవుతుందా, ఆర్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉందా, ఆర్ ఎరెక్షన్ టైం తక్కువ ఉందా, ఇలాంటిది కొన్ని చూసుకుంటే వాళ్ళు థైరాయిడ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. ఇది ఇన్ఫర్టిలిటీ అని చెప్పుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు కొంతమందిలో చూస్తే అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్స్ ఉంటాయి, అన్నీ బాగుంటాయి బట్ కన్సీవ్ అవ్వరు, ఎందుకు? అలాంటి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు ఏ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు డీల్ అవుతున్నారు అది చూడాలి. వాళ్ళకి ఏమైనా మెంటల్లీ ఏమైనా స్ట్రెస్ ఉందా, వాళ్ళకి అన్ని హార్మోన్స్ కరెక్ట్ ఉన్నా కానీ చాలామందికి మెంటల్గా ఏమైనా టెన్షన్ తీసుకుంటున్నారా వాళ్ళు, ఆర్ ఏమైనా ఫియర్ ఉందా, ఆర్ దేనివల్ల అయినా లోపలే వాళ్ళు బాధపడుతున్నారా, అలాంటివి చూసుకుంటే ఈ హోమియో కేర్లో దీనికి మంచి ట్రీట్మెంట్ ఉంది. కౌన్సిలింగ్ అనేది హోమియో కేర్ ఇంటర్నేషనల్లో చాలా మంచిగా ఇస్తారు. వాళ్ళకి ఆ సిచ్యువేషన్ నుంచి బయట తీసి వాళ్ళు టెన్షన్ ఫ్రీ అయ్యి వాళ్ళకి ఏదైతే హార్మోన్స్ కరెక్ట్గా వాళ్ళ బాడీలో ఉందో అది కరెక్ట్ వాళ్ళ బాడీలో కరెక్ట్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ప్లస్ తొందరగా వాళ్ళు కన్సీవ్ అయ్యేటట్టు మెడిసిన్స్తో పాటు కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. సో చాలామందికి కౌన్సిలింగ్ ఇచ్చేటప్పటికి వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ అయ్యి వాళ్ళు తొందరగా కన్సీవ్ అవ్వడం లాంటిది జరుగుతూ ఉంటుంది. సో ఏ ప్రాబ్లమ్స్ లేకపోయినా కానీ చాలామంది మెంటలీ స్ట్రెస్ లోపల నుంచి పడుతుంటారు, బయట చెప్పుకోరు. కానీ లోపల నుంచి చాలామంది ఫీమేల్స్ ఒకవేళ వాళ్ళ రిలేషన్ మధ్య ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ, ఆర్ పిల్లలు ఏమంటారు చాలా రోజులైంది ఇంకా కూడా కన్సీవ్ అవ్వకపోతే అది కూడా బాధపడుతూ ఉంటారు. సో దానివల్ల ఇంకా హార్మోన్స్ మీద ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇన్ఫర్టిలిటీ గురించి, థైరాయిడ్ గురించి, పీసీఓడి గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ.